నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే సంబంధించిన రిపోర్టులకు నివేదిక కూడా బయట పెడతా ఉన్నది. ఇటు కంప్లీట్‌గా బీసీ సామాజిక వర్గం కూడా ఈ రిపోర్ట్‌ల పైన తప్పుల తడకగా ఉందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ జేఏసీ సంబంధించిన నాయకులు ఉన్నారు. వేణుకుమార్ గారు. అన్న చెప్పండి అన్న, ఈ సర్వే ఎట్లా అనిపిస్తుంది? ఈ సర్వే ముందుగా వాహిని టీవీకి స్వాగతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి సర్వే చాలా తప్పులతోటి అశాస్త్రీయతంగా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 2011 లెక్కలకు 2014 కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వేకు చాలా డిఫరెంట్ వచ్చింది. ఒకవేళ మీరు ఇదే నిజమని మీరు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఓసీల జనాభా పెరిగినప్పుడు మరి బీసీల జనాభా పెరగదా? అవునా కదా మిత్రమా? ఓసీల జనాభా పెరిగినప్పుడు బీసీల జనాభా పెరగదా? ఎట్లా తగ్గుతుంది? మళ్ళీ ముస్లింల జనాభా తగ్గింది, ఎస్సీల జనాభా తగ్గించినట్టు చూపించారు. ఇదంతా మీరంతా దగ్గర కూర్చొని మ్యానిపులేట్ చేసినట్టు స్పష్టంగా తేటతెల్లమవుతుంది అనేది మా యొక్క విధానం చెప్తున్నాం. అంటే ప్రధానంగా ఇటు జానారెడ్డి కూడా అప్పట్లో బీసీలకు సంబంధించి సర్వే దీనికి కొంచెం వెనక చేసిరని చెప్పేసి తీర్మాన్ మల్లన్న కూడా గతంలో ఆరోపించారు. సో అది నిజమే అంటారా? వాస్తవంగా జానారెడ్డి గారు ఒక బీసీ ద్రోహి. ముందు నుంచి చూస్తున్నాం, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. బీసీలు అంటే ఆయనకి ఇష్టం లేదు. బీసీలు పాలకులుగా ఉండొద్దు, పాలితులుగానే ఉండాలి అనేది చాలా సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. నాగార్జున సాగర్లో కూడా వారి యొక్క కుటుంబం మొల్ల కుమ్మరి సామాజిక సంబంధించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి కవయిత్రి శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో పనిచేసినటువంటి మొల్లగా విగ్రహం పెట్టుకుంటా అంటే ఆ కుమ్మరి వంశస్థులు విగ్రహాన్ని పెట్టుకొని లేదు వారి కుటుంబం అంటే స్పష్టంగా అర్థమవుతుంది. తండ్రి అదే బాట, కొడుకులు అదే బాట అనేది రుజువు అవుతున్నది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వ్యతిరేక పార్టీగానే రుజువు అయిపోతున్నది రోజుకి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, ఎలాగైనా రాహుల్ గాంధీ గారే కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా ఎలాగైనా సరే కులగణన సర్వే చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ పెంచేస్తాం చెప్తా ఉన్నా. మీరు వ్యతిరేక అని మీరు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల ముందు. రాహుల్ గాంధీ కూడా ఒక పక్కన రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీలు వెనుకబడి ఉన్నారు, ఈ దేశంలో బీసీలకు చాలా న్యాయం జరిగింది, రాజ్యాంగం కూడా చాలా అన్యాయం చేసింది బీసీలకు అని చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని కోడ్ చేసుకునే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో స్వాగతం పలకడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు పాలన కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని బీసీ సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సంఘాలుగా చెప్తున్నాం.